ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 7 మంగళవారం. ఈరోజు పంచమి తిథి సాయంత్రం 4:30 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠీ తిథి. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈరోజు ప్రారంభిస్తారు. కొన్ని కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. పంచమంలో కేతువు సంచరించడం వల్ల సంతానం విషయంలో కానీ లేక మీ ఆలోచనల విషయంలో కానీ ఒక్క విషయంలో మీరు నిరాశను అశాంతిని ఈరోజు ఎదురయ్యి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున వ్యయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూముల వల్ల వాహనాల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక్క విషయంలో అశాంతిని కలిగించే సంఘటన జరగవచ్చు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వారి సహకారంతో నూతన ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దశమములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నూతన అవకాశాలు అందుకుంటారు. మంచి లాభాలు ఆర్జిస్తారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యములో బుధ సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించబోయి ఇబ్బంది పడతారు. వ్యాపార నష్టం జరుగుతుంది. మనుషులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ అధికారులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. భాగ్యములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములు కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారం వల్ల చాలా పనులు ఈరోజు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం అందుకుంటారు. సప్తములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. అష్టమములో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు కానీ భూ వివాదాలు కానీ కోర్టు కేసుల్లో కానీ ఇరుక్కుంటారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం,
సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున అష్టమములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు సంతోషిస్తారు. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, తల్లి ఆశీస్సులు, మనసుకు నచ్చే సంఘటనలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. దశమంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా పనిచేస్తారు. నిరాడంబరంగా మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పెద్దల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభాలు కూడా అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయములో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మనసుకు నచ్చని సంఘటన ఒకటి జరుగుతుంది. అశాంతిని కలిగించి నిరాశకు గురయ్యేటువంటి వాతావరణం ఈరోజు మీకుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈరోజు పంచమంలో రవి సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, పనివారి సహకార లోపము, ఉదర సంబంధమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని, అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు, ఆదాయం కూడా అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టంలో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. జన సహకార లోపం కనిపిస్తుంది. పని భారం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం, పసువర్ణపు పండ్లను నైవేద్య సమర్పణ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలన్నీ పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభాలు అందుకుంటారు.
తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైన సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టము, కుటుంబంలో అశాంతికర వాతావరణము, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను ఈరోజు పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.